వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెమ్మసాని పేరంటేనే జగన్ ఉలికి పడుతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ గురించే ఈరోజు మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే మనం టైటిల్లో చెప్పినట్టు పెమ్మసాని పేరు చెప్తేనే వైఎస్ఆర్సీపీ మాత్రం ఉలికి పడుతూ ఉంది. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన పెమ్మసాని. గతంలో మనం చూస్తే ఇదే పెమ్మసానికి టికెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ట్రై చేసిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఆయన కూడా టికెట్ కోసం ట్రై చేసిన పరిస్థితులు అయితే అప్పట్లో చర్చ అయితే నడిచింది 2019 ఎన్నికల సమయంలో. అయితే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికే గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు ఆ రోజు గుంటూరు ఎంపీ స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఆ రోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన టార్గెట్ చేసిన విధానం కానీ, అమర్రాజా బ్యాటరీస్ అంశంలో ఆయన్ని ఇబ్బంది పెట్టిన విధానం కానీ పక్క రాష్ట్రానికి వెళ్లేలాగా చేసింది. ఇదే సమయంలో 5 ఏళ్ల పాటు ఆయన సఫికేషన్ తీసుకున్నారు. అందుకనే ఇలాంటి పాలిటిక్స్లో నేను ఉండలేను, తాత్కాలిక విరామం అంటూ కూడా ఆయన విరామం తీసుకున్నారు. ఆ రోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా కన్విన్స్ చేసినా గల్లా జయదేవ్ వినిపించుకోలేదు. సో అక్కడ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్న పరిస్థితుల్లో గౌరవంగా అదే ప్లేస్లోకి పెమ్మసాని చంద్రశేఖర్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అప్పటికి ఆయన పెమ్మసాని 4-5 సార్లు చంద్రబాబు నాయుడిని కలవడం కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర గుడ్ లుక్స్లో ఉండటం కానీ ఇవన్నీ కూడా ఆయనకి యాడ్ అన్ ఎలిమెంట్స్ అయినాయి. అదే ఆ ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో పెమ్మసాని గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చున్నారు. గుంటూరు ఎంపీగా ఆ రోజు పెమ్మసాని పోటీ చేసి పూర్తి స్థాయిలో కూటమి వేవ్ కనిపించింది. ఆ వేవ్లో పెమ్మసాని చంద్రశేఖర్ కూడా గెలవడం జరిగింది. అయితే పెమ్మసాని ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ టైమే ఎంపీగా గెలవడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే తన ప్రచారంలోనే తనదైన మార్కు వేసుకోగలిగాడు ఆయన. తన ప్రచారం ఒక ఉన్నత చదువులు చదివారు, ఏపీలో పుట్టినప్పటికీ అమెరికా వెళ్ళడం, ఒక ఉన్నత చదువులు చదవడం, అదేవిధంగా అక్కడ తన సొంతగా కంపెనీస్ని మెడికల్ డివైజెస్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అలా ఆ రంగంలో తను పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఆయన అవార్డులు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి యాడ్ ఆన్ ఎలిమెంట్స్. ఒక నిజాయితీకి నిలువుటద్దంలో ఆయన మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ ప్రజలను ఆకర్షించాయన్నమాట. ఒక చదువుకున్న వ్యక్తి కాన్స్టిట్యున్సీకి వచ్చి నిలబడితే ప్రజలు కూడా ఆయన హక్కును చేర్చుకున్నారు. ఇక ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించారు, మెయిన్గా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లు ఎప్పుడు ఇదే చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా సంపాదించారు, కష్టపడితే మేము ఎలా సంపాదించగలిగాం, రూపాయి మేము కష్టార్జితం మేము, బట్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం నైట్కి నైటే ఓవర్ నైట్లోనే వాళ్ళ తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి అంటూ కూడా ఇట్లా ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తూ వెళ్ళేవారు. సో ఇది చాలా ఈజీగా జనానికి కనెక్ట్ అయ్యింది, చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యేది ఆ కంపారిజన్. అందుకే పెమ్మసాని నిజంగా ఆయన గొప్ప ఆరేటర్ కాకపోయినా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి జనం కూడా ఆయన ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దెన్ ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఇక గెలిచిన తర్వాత అప్పుడున్న ఈక్వేషన్స్లో అటు రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి వచ్చింది అట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఎన్డీఏతో కలిసి వెళ్ళారు. సో మంత్రి పదవులను కూడా అటు ఇటు రాష్ట్రంలో కేంద్రంలో పంచుకోవడం జరిగింది 2014 తరహాలోనే. ఈ క్రమంలోనే పెమ్మసానికి కూడా అవకాశం లభించింది. నిజానికి అక్కడ గల్లా జయదేవ్ ఉంటే ఆయన వరించాల్సిందే అవకాశం. దెన్ వచ్చిన ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంపీ అవ్వడం, మంత్రి అవ్వడం అది మామూలు విషయం కాదు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించారు చాలాసార్లు పెమ్మసాని చంద్రశేఖర్. చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోయేవాళ్ళు, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా ఎంతవరకు సూటిగా సుత్తి లేకుండా అని చెప్తారు కదా, అలా సోదంతా చెప్పరు. ఆయన ఎక్కడ మాట్లాడినా క్రిస్ప్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. 4-5 మాటల్లోనే చెప్తారు చెప్పాలనుకున్న అంశాన్ని. ఆ 4-5 మాటల్లో కూడా ఒక 2-3 పంచులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ హిట్ చేసే పంచులే ఉంటాయి. అందుకే పెమ్మసాన్ని ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ ఉంది. ఈరోజు టీడీపీ తరఫున ఏ ఎంపీలు కూడా ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి టార్గెట్ అవ్వరు, పెమ్మసానే టార్గెట్ అవుతూ ఉంటారు. మనం చూసినట్లయితే మొన్నటి అంబటి రాంబాబు ఎపిసోడ్లో ఆ రోజు ఏదైతే తిరుమల లడ్డు వివాదం కేంద్రంగా టీడీపీ నేతల మహాపాపం పేరుతో ఫ్లెక్సీని తొలగించాలని అంబటి డిమాండ్ చేయడం తమ పరిరక్షణ యాత్రలో భాగంగా, దానికి టీడీపీ కేడర్ రివోల్ట్ అవడం, దానికి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని బూతులు తిడతాం. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఇంటి మీద దాడి, ఆయన ఆస్తులు ధ్వంసం ఇదంతా జరిగింది. ఈ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్లో అంబటి రాంబాబు దగ్గర నుంచి అటు మొత్తం ఆ పార్టీ నేతలంతా పెమ్మసాని చంద్రశేఖర్నే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎందుకు టార్గెట్ చేస్తూ వచ్చారు? అంబటి రాంబాబు కూతురు మౌనిక కూడా పెమ్మసాని చంద్రశేఖర్నే టార్గెట్ చేసింది. ఎందుకు టార్గెట్ చేసిందంటే వాళ్ళ ఎంపీగా ఆయన ఉన్నారు, ఆయన ఎంపీ పరిధిలోకి వస్తుంది గుంటూరు వెస్ట్ కూడా. అయితే ఆ స్థాయిలో టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టిన తర్వాత అంబటి రాంబాబు ముందుగా అందరికన్నా స్పందించింది పెమ్మసాని చంద్రశేఖరే. చాలా సీరియస్గా స్పందించారు. మీ అంతు తేలుస్తామనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళు అంతే తీసుకోలేదు, ఎందుకంటే ఆయన ఆ మాట అన్న తర్వాత విధ్వంసం జరిగింది, దగ్గరుని మరీ తన క్యాడర్ను పంపించారని చెప్పి మౌనిక లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు. అనేక రకాలుగా పెమ్మసాని చంద్రశేఖర్ని వాళ్ళు టార్గెట్ చేసినా ఎక్కడ కూడా ఆయన ఎక్కడ రెట్టాట్ ఇవ్వలేదు వీళ్ళకి. ఆ తర్వాత మనం చూసాం. ఇక మేజర్గా పెమ్మసాని చంద్రశేఖర్ని ఆ స్థాయిలో టార్గెట్ చేయడానికి ఒక కారణం ఏంటి అంటే ఈరోజు అమరావతి తరపున ఏదైతే అటు నారాయణని మొత్తం గతంలో చూసాం, ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి CRDA దాకా అన్నిటికీ నారాయణే
డీల్ చేసేవాళ్ళు. సో ఈసారి మాత్రం రైతుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. గత బిటర్ ఎక్స్పీరియన్స్ల ద్వారా ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ కావాలన్నా, లేకపోతే రైతులకు స్థానికంగా అసైన్ భూముల దగ్గర నుంచి జరిగి భూముల దాకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఇవన్నిటినీ ఆ స్థాయిలో నారాయణ అనుకో పరిష్కరించలేకపోతున్నారన్న కొంత విమర్శ వాళ్ళ వైపు నుంచి వచ్చింది. సో చంద్రబాబు నాయుడు అప్పుడే కరెక్ట్గా పెమ్మసాని రంగంలోకి దించారు. అటు రైతులకి ఇటు ప్రభుత్వానికి మధ్య పెమ్మసాని ఈరోజు వారధిగా మారారు. అమరావతి రైతుల తరపున ఎన్నిసార్లు కొంతమంది వాళ్ళు అందరూ ఒకే రకంగా మాట్లాడడం లేదు, అందరూ పాజిటివ్గా ఉండడం లేదు. వాళ్ళందరినీ కూడా ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేయగలిగారు ఎవరైతే పెమ్మసాని. వాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ల్యాండ్ పౌలింగ్ కూడా మరోసారి మేము సిద్ధమని చెప్తున్నారంటే రైతులు ఆ స్థాయిలో పెమ్మసాని వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు. సో ఎక్కడైనా రైతులు రెచ్చగొడదామని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తే వాళ్ళని అక్కడికక్కడ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పెమ్మసాని. ఇది అసలు వైఎస్ఆర్సీపీకి డైజెస్ట్ కావట్లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు పెమ్మసాని మరొక కామెంట్తో వార్తల్లోకి ఎక్కారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మొక్కను చూసి పరిశ్రమలు వస్తాయని మనం మాట్లాడడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా హ్యూమిలేట్ చేశారు. ఆయన చూసి భయపడకండి, మీరు మన చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిద్దాం, సినిమా చూపిస్తాం నా పాదయాత్రలు అని చెప్పి మాట్లాడారు. దానికి కౌంటర్ ఇస్తూ మీరు చంద్రబాబు నాయుడు మొహం గురించో ఇంకో దాని గురించో బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. మేము దలుచుకుంటే ఒక్క మాటతో నేను చంపేయగలను, కానీ మాకు ఆ సంస్కారం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత ముందుది వెనకది అంతా కట్ చేసి పడేశారు. నేను చంపేయగలను అనే మాట మాత్రమే తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ. అంటే పెమ్మసాని జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి చాలా నీచమైన ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు. పెమ్మసాని ఎక్కడ కూడా మనం చూస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ ఆ పెమ్మసాని ఎన్నికల ముందు కూడా ఒక డైలాగ్ చెప్పిన పరిస్థితి కూడా ఉండదు పెమ్మసాని గురించి. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పెమ్మసాని నిజంగానే తన డైలాగులతోని, తన యాటిట్యూడ్తోని, తన మాటలతోని చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే వైఎస్ఆర్సీపీలో మాటకు ముందు పెమ్మసాని చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.